మనిషి బలహీనత, దేవుని కృప. హవ్వ ఒక వ్యక్తి కాదు, జీవం ఇచ్చే తల్లి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తపస్కాల ధ్యానాంశము 2వ రోజుకు మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, హవ్వ యొక్క జీవితము తపస్కాలానికి ఆత్మ పరిశీలన సందేశము. హవ్వ గురించి మనం ఆదికాండం 2-3 అధ్యాయాలలో చదువుతాము. దేవుడు ఆదాముకు సహాయకురాలిగా హవ్వను సృష్టించాడు. ఆమె జీవానికి మూలం అనే అర్థం కలిగిన పేరు పొందింది. సృష్టిలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. మొదటి అంశము, దేవుని యోజనలో హవ్వ. హవ్వ దేవుని సంకల్పంలో భాగము. ఆమె కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె జీవం ఇచ్చే తల్లి. దేవుడు సృష్టించిన ప్రతి మనిషి ఆయన యోజనలో భాగమే. తపస్సు కాలం మనల్ని అడుగుతూ ఉంది, నేను దేవుని యోజనలో నా స్థానాన్ని గుర్తిస్తున్నానా? 2వ అంశము, శోధన మరియు బలహీనత. సర్పం మాట విని హవ్వ నిషిద్ధ ఫలాన్ని తిన్నది. శోధన చిన్నదిగా ప్రారంభమైంది. ఒక సందేహం, దేవుడు నిజంగా ఇలా అన్నాడా? మన జీవితంలో కూడా శోధన ఇదే విధంగా వస్తూ ఉంది. దేవుని మాటపై సందేహం, మన కోరికలకు ప్రాధాన్యం, తాత్కాలిక ఆనందం కోసం శాశ్వత విలువలను కోల్పోవటం. తపస్కాలం అనేది శోధనను గుర్తించే కాలం. ఉపవాసం మన కోరికలను నియంత్రిస్తుంది. ప్రార్థన మన మనస్సును బలపరుస్తుంది. 3వ అంశము, తప్పు తర్వాత పశ్చాత్తాపం. పాపం చేసిన తర్వాత హవ్వ దాచుకుంది. భయం ఆమె హృదయంలో ప్రవేశించింది, కానీ దేవుడు ఆమెను పూర్తిగా విడిచిపెట్టలేదు. ఆదికాండం 3వ అధ్యాయం 15లో దేవుడు ఒక రక్షణ వాగ్దానం ఇచ్చాడు. స్త్రీ సంతానం ద్వారా విమోచనం వస్తుందని. హవ్వ తప్పు చేసింది, కానీ దేవుని కృప కథ అక్కడితో ముగియలేదు. 4వ అంశము, తపస్కాలము పాత హవ్వ నుండి క్రొత్త జీవితం. మనలో కూడా కొన్నిసార్లు హవ్వలాగే సందేహిస్తాము, శోధనకు లోబడతాము, తప్పు చేసినప్పుడు ఇతరులపై నెట్టేస్తాము. కానీ తపస్కాలం మనకు అవకాశం ఇస్తుంది, మన బలహీనతలను ఒప్పుకోవటానికి, దేవుని కృపను స్వీకరించటానికి, కొత్త ఆరంభం చేయటానికి. 5వ అంశము, హవ్వ నుండి మరియ వరకు ఆశా ప్రయాణం. హవ్వ ద్వారా పాపం ప్రవేశించింది, కానీ మరియ మాత విధేయత ద్వారా రక్షకుడు ప్రపంచంలోకి వచ్చాడు. హవ్వ అవిధేయత ఒక పతనం అయితే, మరియ విధేయత ఒక విమోచనం. తపస్కాలం మనల్ని మరియలా అవును అని చెప్పే జీవితానికి పిలుస్తుంది. ప్రియ సహోదరులారా, మన జీవితంలో శోధన ఎలా వస్తుంది? మనం దేవుని మాటపై సందేహిస్తూ ఉన్నామా? ఈ తపస్కాలంలో మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉన్నామా? హవ్వ జీవితం మన బలహీనతను చూపుతుంది, కానీ అదే సమయంలో దేవుని కృపను కూడా తెలియచేస్తుంది. తపస్కాలంలో మనం హవ్వ తప్పును గుర్తించి దేవుని కృపలో క్రొత్త జీవితం ప్రారంభిద్దాం. మన పాపం కన్నా దేవుని ప్రేమ గొప్పది. మన బలహీనత కన్నా ఆయన కృప బలమైనది. కావున తపస్కాలం మనల్ని మన విలువను గుర్తించమని పిలుస్తూ ఉంది. కావున దేవుని రూపమే మరి మనమంతా కూడా. పాపము మన విలువను తగ్గించదు, అది మన సంబంధాన్ని మాత్రమే దెబ్బతీస్తూ ఉంది. సర్పం మాటల్లో మోసం ఉంది. మీరు దేవునిలా అవుతారు అని అహంకారాన్ని రేకెత్తిచ్చింది ఇక్కడ. ఈరోజు కూడా శోధన మనకు చెబుతోంది, నీ కోరికే ముఖ్యం, నీ స్వరమే నిజం, దేవుని మాట అవసరం లేదు అని శోధన చేస్తూ ఉంటుంది. పదే పదే మనం ఆ శోధనలకు గురి అవుతూ ఉంటాము. మరి ఈరోజు మనం జయించాల్సినటువంటి 3 ఆయుధాలు ఏమిటంటే, శోధనలను జయించుటకు ప్రార్థన చాలా అవసరము. శోధనను జయించుటకు ఉపవాసం అవసరము.
శోధనలు జయించుటకు దానం అవసరము. ప్రార్థన దేవుని స్వరాన్ని వినేందుకు. ఉపవాసము మన కోరికలను నియంత్రించేందుకు. దానము స్వార్థాన్ని తగ్గించేందుకు. మరి ప్రియ సహోదరులారా, పాపం చేసిన తర్వాత హవ్వ బాధ్యతను సర్పంపై నెట్టింది. మనం అలా చేస్తామా? అవును, రోజు ఇలాగే జరుగుతూ ఉంది. మన తప్పులను ఆమె వల్ల జరిగింది, అతని వల్ల జరిగింది, వారి వల్ల జరిగింది, వారే బాధ్యులు అంటాము, లేదా పరిస్థితుల వల్ల జరిగింది అంటామే. కానీ నా పొరపాటున ఏ రోజు కూడా మన బాధ్యతను స్వీకరించడం లేదు. పశ్చాత్తాపం అంటే నిజాన్ని ఒప్పుకోవటమే. మరి కష్టాలలో ఆశను విత్తి దేవుడు శిక్ష ప్రకటించినప్పటికీ అదే సమయంలో రక్షణ వాగ్దానం కూడా ఇచ్చాడు. ఆదికాండం 3:15 మరి ఈ యొక్క ఆశ విత్తనం హవ్వ పతనంలో కూడా దేవుడు విమోచన ప్రణాళికను ప్రారంభించారు. కాబట్టి మనలో ఉన్నటువంటి పాత హవ్వ లక్షణాలను తీసివేసి, ముఖ్యంగా సందేహం, అహంకారం, అవిధేయత, చాలాసార్లు సందేహిస్తాము, అహంకారంతో జీవిస్తాము, అవిధేయతతో జీవిస్తాం. కాబట్టి వాటిని విడిచిపెడదాము. ఈ 3 కూడా తీసివేద్దాము. దేవుని చిత్తానికి అవును అని చెప్పే విధంగా మనము ప్రయాసపడదాము. మరి హవ్వ జీవితము మన యొక్క బలహీనతను చాలా గుర్తు చేస్తూ ఉంది ప్రియ సహోదరులారా. అదే సమయంలో మనకి దేవుని కృపను అపారమని కూడా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ తపస్కాలంలో మన పాత అవిధేయతను విడిచి దేవుని చిత్తంలో నడిచే క్రొత్త జీవితం ఆరంభిద్దాం. మన బలహీనత కన్నా దేవుని ప్రేమ గొప్పది. కావున మన పతనం కన్నా ఆయన కృప శాశ్వతమని గుర్తుపెట్టుకొని మంచి జీవితమును జీవిద్దాము. మన ప్రభువైనటువంటి యేసు వైపు మనం ప్రయాణం చేద్దాము. మన ప్రభువు మన హృదయాలను పరిశుద్ధము చేసి విధేయతతో మనల్ని నడిపించునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్.